నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. పాల పూరీలు సూపర్గా ఉంటాయండి. ఇవైతే అమ్మమ్మలు తాతయ్యలు కాలం నాటి స్వీట్ అండి. ఇది హెల్దీ ఫుడ్ తినేవారు, అప్పుడు హెల్దీగా ఉండేవారు. దీనికి కావాల్సినవి అయితే నేను ఇలా 11-12 బాదం పప్పులు తీసుకుని అందులో 3 యాలక్కాయలు వేసి పౌడర్ పట్టుకున్నానండి. ఇలా పౌడర్ పట్టుకోవాలి. మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాదం పప్పులు అలాగే యాలక్కాయలు. దీనికి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వరిపిండి అండి ఇది. బియ్యపిండి, పొడి బియ్యపిండి 2 స్పూన్లు వేసుకోవాలి. మొత్తం అందుట్లో కరగబెట్టిన నెయ్యి వేసుకోవాలండి. ఈ మొత్తం పిండికంతా పట్టించుకోవాలి. చాలా స్వీట్, చాలా బాగుంటుందండి. అలాగే హెల్దీ ఫుడ్ అండి. సూపర్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. ఆహా ఏము రుచి అన్న టేస్ట్లో అయితే ఉంటాయండి. సూపర్గా ఉంటాయి పాలపూరీలు. పాలు, గోధుమ పిండి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కాబట్టి హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి చాలా ఆరోగ్యం, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. ఇలా బాగా అయితే మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా మునివేళ్లతో నొక్కుతూ కలపాలండి. ఇలా మొత్తం ఇలా ముద్దగా చుట్టేసి చాలా టేస్ట్గా ఉంటాయండి పూరీలు అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 15 జీడిపప్పులు, అలాగే 9 బాదం పప్పులు, 3 యాలక్కాయలు, 1 స్పూన్ గసగసాలు వేసి పౌడర్ పట్టుకోవాలండి. పౌడర్ పట్టుకుని ఇప్పుడు బండి పెట్టి దాంట్లో 2 గ్లాసులు అయితే చిక్కటి పాలు పోసానండి. చిక్కటి పాలు పోసి మరిగిపెట్టుకోవాలి. మీ ఇష్టం అండి, ప్యాకెట్ పాలన్నా పోసుకోవచ్చు. ఈ గ్లాసుతో 2 గ్లాసులు, మినిమం 1/2 లీటర్పై కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. 1/2 లీటర్ కంటే కొంచెం ఒక టీ గ్లాసుడు అలా ఎక్కువ ఉంటాయి అంతే. చిక్కటి పాలు పోసుకోవాలండి, వాటర్ అస్సలు కలవకూడదు. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరగపెట్టుకోవాలండి. చిక్కటి పాలు అయితే తీసుకున్నాను నేను. చూడండి పొంగు అయితే వస్తున్నాయి. ఇవి బాగా మరగపెట్టుకోవాలండి. స్టవ్ పై పెట్టుకుని మరగపెట్టుకోవాలి. అందులో 1/2 కప్పు చక్కెర వేసానండి. చక్కెర వేసి అందులో మనం గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే వేసాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అందులో వేసేసుకుని మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడేంత వరకు 2 గ్లాసులు పాలు గ్లాసున్నర అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. 2 గ్లాసులు గ్లాసున్నర అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలండి. దగ్గరుండి చూసుకోవాలండి. పాలు అయితే తొందరగా పొంగిపోతాయి కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మరగబెట్టుకోవాలండి. దీంట్లో నేనైతే చిటికెడు పసుపు వేసాను. మీకు ఆ వీడియో అయితే స్కిప్ అయింది. కలర్ కోసం అయితే చిటికెడు పసుపు వేసాను. పసుపు కూడా చాలా మంచిది. ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సూపర్ అండి. అన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి. చూడండి, ఇప్పుడు ఒకైతే 1/2 అవర్ అయితే పక్కన పెట్టాను. ఇది చపాతీ ముద్ద 1/2 అవర్ అయితే పక్కన పెట్టాను. ఇప్పుడైతే తీసి ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మనం పూరీలకి ఏ సైజులో తీసుకుంటామో ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజు అంత అయితే తీసుకోవాలండి. తీసుకుని బాగా పలసగా వత్తకూడదు, బాగా మందంగా వత్తకూడదండి. మీడియం ఫ్లేమ్లో వత్తుకోవాలి. ఎందుకంటే మనకి
ఇవి పొంగే అంత అవసరం ఏమి లేదండి. పొంగకుండా మనం మంచి ట్రిక్ ఉందండి, అది మీకు చెప్తాను నేను. ఇలా అయితే సమానంగా మనం పూరి ఏ సైజులో అయితే ఒత్తుకుంటామో అదే సైజులో ఒత్తుకోవాలి చపాతీ. చాలా మంచిదండి, హెల్దీ ఫుడ్డు. పిల్లలకి ఈవినింగ్ వచ్చేటప్పటికి స్కూల్ తెరిచారు కాబట్టి ఇప్పుడు వెళుతూ ఉంటారు స్కూల్కి. మాకైతే తీసేశారండి స్కూల్, కర్ణాటక మాది. పిల్లలు వచ్చేటప్పటికి ఏదో ఒకటి స్నాక్స్ చేసుకోవాలి కాబట్టి ఇలా చేశారంటే మీరు వద్దన్నా కానీ ఇంకా కావాలి అంటారు పిల్లలైతే. అంత బాగున్నాయండి ఇవైతే. ఇలా పోర్క్ స్పూన్ తీసుకొని ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. పొంగకుండా ఉంటుందండి పూరి, పొంగకూడదు కాబట్టి మనకి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి పోర్క్ స్పూన్తో. చూడండి, ప్రతి చపాతీకి కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ప్రతి చపాతీకి ఘాట్లు పెట్టుకోవాలండి. ప్రతి కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీలో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి వీడియో. నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాగే బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వీట్ అయ్యే వరకు ఆయిల్లోనే పెట్టుకోండి. వీట్ అయ్యాక కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకుని ద్వారగా ఫ్రై చేయాలండి పూరి అయితే. మనకు పొంగే అవసరం ఏమి ఉండదండి, పొంగే పని ఏమి ఉండదు దీనికి. అయినా మనం నెయ్యి అది వేసాం కాబట్టి ఇలా పొంగుతూ ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. తినే కొద్దీ తినబుద్ధి అవుతుంది, అంత బాగున్నాయండి ఇవైతే. సూపర్గా ఉన్నాయి, హెల్దీ ఫుడ్, సూపర్ టేస్ట్తో ఉన్నాయండి. నూనె కూడా పేర్చబండి. చాలా టేస్ట్తో చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ అన్ని పూరీలు కూడా ఇలా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్కిప్ చేస్తే అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా ద్వారగా అయితే ఫ్రై చేసుకోవాలి. తినేటప్పుడు క్రిస్పీగా మనం అప్పటికప్పుడు చూడండి. ఇలా పాలు అయితే చిక్కబడిపోయినాయండి, బాగా దగ్గర పడినాయి. ఒక్కొక్కటి అందుట్లో వేసేసి ఒక 10 సెకండ్లు అందుట్లో ఉంచాలండి. 10 సెకండ్లు ఉంచుకుని పక్కకు తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. పది సెకండ్లు ఉంచుకుంటే లోపలికంట పీరుస్తుంది. చాలా టేస్ట్గా ఉన్నాయండి. నేను చెబుతామైతే కాదు, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా కుదిరినాయి ఇవైతే. ఇలా సర్వ్ చేసేసుకుని దాని మీద కూడా మళ్ళీ పాలు పోసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. నేనైతే ఇలా వీడియో కోసం అన్నీ ఒకసారి వేసిస్తానండి. ప్రతి ఒక్కరు ఎవరు తిన్నప్పుడు వాళ్ళు అందుట్లో వేసుకుని ముంచుకొని తీసుకొని కొద్దిగా పాలు పోసుకుని అప్పటికప్పుడు తింటే క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్లేట్లో కూడా వేసాను. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.